ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని ఏపీ ప్రభుత్వం వచ్చేసి రేషనలైజేషన్ అయితే చేసి క్లస్టర్ విధానాన్ని అయితే తీసుకురానుంది. అంటే ఇప్పుడు జనాభాకు తగ్గట్టుగా చిన్న పంచాయతీలకి తక్కువ మంది సిబ్బందిని, పెద్ద పంచాయతీలకి ఎక్కువ మంది సిబ్బందిని, అంటే ఇప్పుడు సచివాలయ సెక్రటరీలు ఉన్నారు కదా, వారిని పంచాయతీరాజ్ కింద నుంచి వారి సేవలు ఎక్కడైతే ఎక్కువ వినియోగంలో అవసరమవుతాయో అక్కడ దానికి తగ్గట్టుగా సిబ్బందిని అయితే నియమించుకుంటారు. ఇక సచివాలయాల్లో ఉన్నటువంటి మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అంటే ఏఎన్ఎం కానివ్వండి, వీఆర్ఓ కానివ్వండి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే మహిళా పోలీస్, వీళ్ళందరినీ కూడా ఒక క్లస్టర్ కింద అయితే ఉంచి వీరిని అయితే గ్రామాల్లో అయితే అందుబాటులో అయితే ఉంచనున్నారు. అంటే వీరికి వర్క్ అనేది గ్రామాల్లో అయితే ఉంటుంది. అలాగే వీరికి డీడీఓ కింద ఇప్పుడు చెప్పుకున్న 5 ఒకరిని అయితే నియమిస్తారని అయితే న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. నాకు తెలిసి వీఆర్ఓని డీడీఓ కింద నియమించవచ్చు. ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది గత ప్రభుత్వం స్టార్ట్ చేస్తే అప్పుడు చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. అంటే వీఆర్ఓలకి డీడీఓ బాధ్యతలు అయితే అప్పగించడం పైన చాలా వ్యతిరేకత అయితే వచ్చింది కాబట్టి దాన్ని అయితే రద్దు చేశారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు చెప్పుకున్న 5 ఒక క్లస్టర్ కింద అయితే నియమించారు కాబట్టి వీరిలోనే ఒకరిని డీడీఓ కింద అయితే నియమించనున్నారు. అలాగే మిగిలిన సచివాలయ సిబ్బందిని వారి మాతృ సంస్థలో అయితే విలీనం చేయనున్నారు. అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, అలాగే విలేజ్ సర్వేయర్, వెటర్నరీ అసిస్టెంట్, వీళ్ళందరినీ కూడా వారికి సంబంధించి మాతృ సంస్థలు అయితే ఉన్నాయి కదా, అందులో అయితే విలీనం చేసి వారికి వర్క్ అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. ఇప్పటికే వర్క్ అనేది వారికి మాతృ సంస్థల నుంచి అయితే ఉంటుంది, కానీ డీడీఓ కింద పంచాయతీ సెక్రటరీ అయితే ఉంటున్నారు. ప్రెజెంట్ వారికి వర్క్ అనేది అంటే వారందరూ కూడా వారి మాతృ సంస్థల ఆధీనంలో అయితే ఉంటారు. ఎప్పటి నుంచో సచివాలయాల ప్రక్షాళన అంటూ న్యూస్ అయితే వస్తుంది కదా, మొత్తానికి ప్రభుత్వం వచ్చేసి దీనిపైన నిర్ణయం అయితే తీసుకుని ఉంది. త్వరలోనే ఈ విధానాలు అయితే అమలు చేయనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.